That's the next cry we have. ఆ తరువాత మనకున్న స్వరం అదే. The church has firmly turned down the Holy Spirit. We know it has. సంఘం పరిశుద్ధాత్మను ఎంతగానో కృంగదీస్తుంది. అది అవునని మనకు తెలుసు. All members has come out of everything. That's a great call. ప్రతి దానిలోనికి సభ్యులు వచ్చేస్తున్నారు. అదెంతో గొప్ప పిలుపు. Presbyterian, Methodist, Baptist, Lutheran. ప్రెస్బిటేరియన్లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, లూథరన్లు. But the church itself, the denomination, it cannot move. అయితే సంఘము తనకు తానే సంఘ శాఖగా రూపుదాల్చినది. అది కదలలేదు. No, sir, it's already denominated. లేదండి, అది ముందుగానే శాఖగా రూపొందినది. What's the thing of it is now? Crucified. ప్రస్తుతం దాని సంగతి ఏంటి? దానిని సిలువ వేయము. Crucified what? సిలువ వేయము. దీనిని Crucifying afresh. What? The vindicated word to be the truth. స్వచ్ఛంగా దేనిని? సత్యమై ఉన్న రుజువు చేయబడిన వాక్యమును. God's word crucified afresh. దేవుని వాక్యమును స్వచ్ఛంగా సిలువ వేశారు. Just as Eve corrupted the whole physical world by rejecting one little bit of God's word. దేవుని వాక్యమున చిన్న ముక్కను తృణీకరించి బాహ్యమైన సర్వ ప్రపంచాన్ని హవ్వ ఖరాబు చేసే రీతిగా ఎలాగో అలాగూ. So has the church did the same thing. అలాగే సంఘము ఆ పని చేసి ఉన్నది. You may say to me, Brother Branham, you got the wrong interpretation of it. సహోదర బ్రహ్మ, నీవు దాన్ని గురించి తప్పుడు అనువాదం చేస్తున్నావు అని మీరు నాతో అనవచ్చు. Well, that's your opinion. సరే, అది నీ యొక్క అభిప్రాయం. God don't need any interpreter. God's His own interpreter. దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. దేవునికి ఆయనకు ఆయనే అనువాదకుడు. That's what the trouble of it is today. We got too many man-made interpreters. ఈనాడు సంభవిస్తున్న ఇరకాటం. మనకు అనేకమైన మానవ కల్పితమైన అనువాదములున్నవి. God can interpret Himself. దేవుడు ఆయనకు ఆయనే అనువాదం చెప్తాడు. His own vindication of His word is the interpretation. ఆయన వాక్యం యొక్క ఆయన సొంత రుజువే ఆయన అనువాదము. The Pharisees might have cried out too, we got the interpretation. మాకు అనువాదమున్నది అని పరిశీలు సహా కేకలు వేసి ఉండవచ్చు. The Sadducees says, we got it. సద్దుకైలైతే అది మా యొద్దనే ఉంది అని చెప్పారు. But Jesus was the interpretation. Amen. అయితే ఆ అనువాదము యేసుమా. ఆమేన్. The manifestation of God's revealed power promise is the vindication. వాగ్దానము చేయబడి బయలుపరచబడిన దేవుని శక్తి యొక్క ప్రత్యక్షతయే రుజువు అవుతుంది. Read the scriptures and see what the church is supposed to be today. లేఖనాలు చదివి ఈనాడు సంఘం అనేది ఎలాగున్నదో చూడు. Yes, sir. God don't need any interpreter. అవునండి, దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. That's what they done to Jesus. యేసుకు వారు ఏం చేశారో చెప్దాము. They found out back there that they thought He didn't have the interpretation. అక్కడ వారైతే ఆయనకు అర్థమే అనగా అనువాదమే తెలియదు అని అనుకున్నారు. He was the interpretation. ఆయనే అర్థం లేక అనువాదమై ఉన్నాడు. God didn't have to interpret it. Jesus' life interpreted. దేవుడు ఆయనకు అనువాదం చెప్పనవసరం లేదు. యేసు జీవితమే అర్థం. He said, search the scriptures, for in them you think you have eternal life. They are they that testify of me. లేఖనాలను పరిశోధించండి, వాటి యందు నిత్యజీవం కలదని మీరు తలంచుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుతున్నవి అని ఆయన చెప్పాడు. If I do not the works of my Father, then believe me not. నేను నా తండ్రి కార్యాలు చేయకపోతే నమ్మవద్దు. If the works that was spoke of this day don't manifest itself in me, He said, then don't believe it. ఈ దినము కొరకై నన్ను గురించి చెప్పబడే కార్యములు నాలో ప్రత్యక్షంగా కగబోతే మీరు అది నమ్మవద్దు అని ఆయన చెప్పాడు. Did they do it? అది చేసినవా? God said a virgin shall conceive, and she did. కన్య గర్భవతి అయి అని దేవుడు చెప్పగా ఆమెకు అలాగే జరిగినది. You believe it? మీరు నమ్ముతున్నారా? Certainly, but they didn't. వాస్తవమే, అయితే వారిని నమ్మలేదు. A virgin shall conceive, and she did. ఒక కన్య గర్భవతి అగును, ఆమెకు అలాగే జరిగినది. It said the lame shall walk, the blind shall see, and what would take place? కుంటివారు నడతరు, గుడ్డివారు చూచెదరు. అయితే ఏం జరిగినది?
It proved they would do it. And Jesus was the manifestation. వారది చేస్తారని నిరూపించబడినది. యేసే దాని యొక్క ప్రత్యక్ష రుజువు. Moses said, "The Lord your God shall raise up a prophet like unto me." ప్రభు అయిన మీ దేవుడు నా వంటి ప్రవక్తను మీలో నుండి పుట్టించును అని మోషే చెప్పాడు. The word comes to the prophet, వాక్యము ప్రవక్త దగ్గరికి వచ్చును. and the prophet, the word is the discerner of the thoughts of the heart. ప్రవక్త వాక్యము హృదయం యొక్క తలంపులను పరిశోధించేది. When they seen doing that discernment, they said, "This is Beelzebub, a fortune teller." అలాంటి పరిశోధన లేక వివేచన కార్యాలను ఆయన చేయుటకు వారు చూస్తున్నప్పుడు ఈయన బయల్జెబూబు సోలు చెప్పువాడు అని వారు అన్నారు. That's no more than a name they pin on in the same thing today, call it holy roller or something like that. That's right. ఆయనకు తగిలించిన ఆ పేరు కంటే మరొక పేరు లేదు. ఇక ఈ రోజు కూడా హోలీ రోలర్స్, పరిశుద్ధ గుండ్రాలని ఏదేదిగో పిలుస్తున్నారు. అవును, Though he needs no interpretation, కనుక ఆయనకు అనువాదం మరొకటి అవసరం లేదు. he was the interpretation. ఆయనే అనువాదకుడు. God proved it by himself. దేవుడిది తానే రుజువు చేస్తాడు. Who is that sinful man today? Or who was that sinful man then? That would deny that the word wasn't interpreted. వాక్యానికి అనువాదం అవసరం లేదని తిరస్కరించు ఆనాడు కానీ ఈనాడు కానీ ఉన్నటువంటి పాపాత్ముడెవరు? Jesus asked and said, "Search the scriptures. They testify who I am." లేఖనములు పరిశోధించుడి, నేను ఎవరైనది అవే సాక్ష్యమిచ్చుతున్నవి అని యేసు వారితో చెప్పెను. They are the interpretation. అవే వాటి అనువాదాలు. If my life doesn't interpret what I'm talking about, then don't believe me. నేను మాట్లాడుతున్నది ఏమయ్యున్నది అవునది నా బ్రతుకు రుజువు చేయనట్లయితే నన్ను నమ్మవద్దు. What sinful man could there be today that could look in the face of the Bible and see if the Holy Spirit isn't the interpreter of the Word today? బైబిల్ వైపే చూస్తూ నేర్దిన వాక్యమునకు పరిశుద్ధాత్మ అనువాదకుడు కాదు అని చూచినట్లయితే ఈనాడు అతడు ఎంత పాపి అవుతాడు. Making himself know by manifestations of promises of the gifts and the things that he promised to do in this day. తాను వాగ్దానం చేసిన వరముల ప్రత్యక్షత ద్వారా తనకు తానుగా రుజువు చేసుకుంటూ ఈ దినాన్ని కూర్చిన తాను వాగ్దానం చేసిన సంగతులు రుజువు చేసుకుంటూ Malachi 4 being fulfilled, all the rest of the scriptures being fulfilled, and see it right here at the end of the time. మలాకి 4 నెరవేర్పు, మిగతా లేఖన భాగాలు నెరవేరుతుండగా ఇక్కడే కడవరి కాలం ఉందని చూస్తుండగా You don't need any man to interpret it. No, sir, it interprets itself. దాని గురించి ఇంకో మనుషుడు అనువాదం చెప్పనవసరం లేదండి, దానికదే అనువాదం అవుతుంది. It proves it's the message of the hour. దాని ఘడియను గుర్చిన వర్తమానాన్ని అది రుజువు చేస్తుంది. Repent and turn to God, all the world. లోకమంతా కూడా మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. You churches, repent and turn to God. సంఘములారా మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. Don't try to wash him from your hands because you can't do it. ఆయన నిమిత్తమై మీ చేతులను కడిగి వేసుకుంటానికై ప్రయత్నించవద్దు, ఎందుకంటే మీరు అలా చేయలేదు కనుక. The issue's right on now as it was then. అన్నాడు ఎలాగో ఈ రోజు కూడా విషయం ముందుంచబడినది. Said, search the scriptures, they testify me. లేఖనములు పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి అని ఆయన చెప్పాడు. Jesus said, my works are my interpreter. నా కార్యాలే నా అర్థాలు లేక నా అనువాదములని యేసు చెప్పాడు. He told Moses when he met him up there at the burning bush. మండుచున్న అగ్నిపథలో ఆయన మోషేని కలుసుకున్నప్పుడు అతనితో ఆయన ఇలాగ చెప్పాడు. He said, I am. I remember my promise. ఆయన ఉన్నవాడు అని చెప్పారు. నా వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాడు. I remember that I take them people out by a mighty hand. నా బలమైన బహుచేత జనులను నేను బయటకు తీసుకొని వెనుడి కొరకై జ్ఞాపకం చేసుకుని ఉన్నానని అన్నాడు. I made the promise and I'm going with you. నేనే వాగ్దానము చేశాను, నేనే నీతో కూడా ఉంటాను. I'm sending you. You just be my mouthpiece and the signs will interpret whether I sent you or not. Amen. నేనే నిన్ను పంపుతున్నాను, కేవలం నీవు నా నోటి బూరగా ఉంటావు. నేను నిన్ను పంపినది లేనది సూచనలే భాష్యం పలుకుతవి. ఆమేన్. That's what men and women ought to look for today, a promise of another Exodus. ఈ రోజు స్త్రీ పురుషులైతే దాని కొరకే వెచ్చి చూస్తున్నారు, మరొక నిర్గమం యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్నారు.
and an interpretation of God's Word being made manifest. రుజువు చేయబడిన దేవుని వాక్యం యొక్క అనువాదము కొరకై ఎదురు చూస్తున్నారు. Trouble with that today, they say, well, my church don't believe this. ఈ రోజు ఉన్నటువంటి ఇబ్బంది ఇది అది అని వారు చెప్తున్నారు. దీన్ని మా సంఘం నమ్మదు అని అంటారు. What's the matter? You're living in a shadow of another age. ఏంటి కారణం? మరొక యుగం యొక్క నీడలో నీవు జీవిస్తున్నావు. That churches are fine in their ages, but what about this age? ఆ కాలమందున వారి సంఘాలు బాగానే ఉన్నవి. అయితే ఈ కాలమందున వాటి విషయం ఏంటి? This is another age. ఇది మరో కాలము. You never make Wesley believe on Luther there was the sanctification. No, sir. లూథర్ కాలంలో వెస్లీ నీవు నమ్మించలేవు. అప్పుడు శుద్ధీకరణ అనేది లేనే లేదు. లేదండి. You never make the Pentecostal believe on the Baptists or like that. Go back to that. బాప్టిస్టుల్లో నీవు పెంచుకొస్తూ వారిని నీవు నమ్మించలేవు. అలాగే నీవు వెనక్కి వెళ్ళు. They found something better. ఈరోజు శ్రేష్టమైన దాన్ని వారు కనుగొన్నారు. They lived in the light of their day. ఆనాటి వారి వెలుగులో వారు జీవించారు. And today Pentecost is organized and set right down like they did. Exactly the same thing. మరి నేడు పెంతెకోస్తు వారు శాఖ నిర్మాణం చేసుకుని వారికి ఇష్టం వచ్చేట్లుగా ఆసనం వేసుకున్నారు. అది నిఖర్షిగా అదే అవుతుంది. And the word's moving on and it's moving right away from them. వాక్యం ముందుకు సాగిపోతూనే ఉంది. వారి యొద్ద నుండి అది సాగి వెళ్తూనే ఉన్నది. That's exactly right. Because we get so stiff and so starched. అది వాస్తవమే. ఎందుకంటే మనం గట్టిగా అతుక్కుని ఉన్నాము. We let our churches get in any kind of condition. Go right on. ఎట్టి స్థితిలోకైనా మన సంఘాలు వెళ్లిపోవటకు అనుమతిస్తున్నాము. As long as we got members, that's all necessary. ఎందరెందరో సంఘ సభ్యుల కొరకై అలా చేస్తున్నాం. అదైతే చాలు. Because we got more we ever had. ఎందుకంటే ముందెన్నడూ కూడా లేనంత అధికంగా మనకున్నారు. We blow about that. దాని గురించి మనం డప్పా కొడుతున్నాం అనగా ఊదేస్తున్నాము. Let me tell you some old proverb. ఒక పాతకాలపు సామెత చెప్తాను. That the devil counts his crowd, but God weighs his. దయ్యం తన గుంపును లెక్క పెడుతుంది, అయితే దేవుడు తన వారిని తోచుతుంటాడు. That's true too yet today. అది ఈనాడు కూడా సత్యమే. God weighs you by His word. See if you're found wanting or not. దేవుడు తన వాక్యాన్ని బట్టి నిన్ను తోచుతాడు. చూడు, నీవు సరిపోయావో లేదో అని నేను తొలిక వేస్తాడు. I don't care about crowds, how many's how unpopular it is. వారు ఎంతమంది ఉన్నది, అది ఎంత లెక్క అయినప్పటికీ గుంపు నాకు అనవసరం. It's God's word being made manifest for this hour. Exactly right. ఈనాటి కాలానికి దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడాలి. నిర్దిష్టంగా అది సత్యము. I don't care about crowds and who comes and who doesn't. గుంపులు కూర్చుని నాకు అనవసరం. ఎవరు వస్తున్నారు ఎవరు రారు అది నాకు అనవసరం. It's God's words at stake like it was there in Pilate's judgment hall. పిలాతు న్యాయ తీర్పు సభామందిరములో ఉన్న రీతిగా దేవుని వాక్యం ఆ కర్ర మీదనే ఉంటున్నది. Wait and see what we found, where we found one. Yes, sir. దాని తొలికెత్తుయి మనకేమి కలుగుతుందో చూడు, అక్కడే మనము తెలిపోతాం. అవునండి. We believe that Jesus Christ is the same yesterday and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. We find out that He told Moses that I'll be with you and I'll just use your mouth. నేను నీతో కూడా ఉండేదను, నేను నీ నోటిని వాడుకుంటాను అని ఆయన మోషేతో చెప్పేట్లు మనము కనుగొంటున్నాము. You go speak the words as I tell you, and the signs will interpret themselves. నేను నీతో చెప్పే రీతిగా నీవు వెళ్లి మాట్లాడు, ఆ సూచనల వాటికి అవి అర్థాలు పలుకుతాయి అని ఆయన చెప్పాడు. See, God don't need no interpreter. చూడండి, దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. Oh no, He mustn't be interpreter. ఆయన అనువాదము చేయకూడదు. God's interpreter proves Himself. దేవుని యొక్క అనువాదమే తనకు తానుగా రుజువు చేస్తుంది. He said that He was the interpreter of His own word, and He is. ఆయనకు ఆయనే అనువాదకుడిని ఆయన చెప్పి ఉన్నారు. ఆయన అలాగే ఉంటాడు. He did it by Moses, and He does it today. మోషే విషయంలో ఆయన ఏది చేశారు, ఈ రోజు అదే చేస్తాడు. We know Him in the Bible as Elohim. ఆయన ఎలోహీం అని బైబిల్ నుండి మనకు తెలియను. Elohim is the all-sufficient one. ఎలోహీం అనగా అన్నింటిలో సరిపోయిన వాడి అర్థం. He needs nobody's advice. ఆయనకి ఎవరు సలహా ఇవ్వని అవసరం లేదు. He stands alone. He's God.
And He is the Word. ఆయనకు ఆయనే చాలు, ఆయన దేవుడు, ఆయనే వాక్యము. And when the Word promises something, makes it identified before you, what kind of an interpretation you want outside of that? వాక్యము నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు, అది అనగా ఆ వాక్యమే నీ ఎదుట గుర్తింపు చేయబడుతున్నప్పుడు, మరో చూడనండి మరో అనువాదం ఇక నీకెందుకు? Oh, sinful man or woman, who are you that can rise up and say that it's wrong? పాపైనవో స్త్రీ పురుషుడా, నీవు నిలవబడే తప్పని చెప్పడానికి నీవెవరు? When God with His Holy Spirit and promised Word interprets it in the face of every one of us. దేవుడు వాగ్దానం చేయబడ్డ ఆయన వాక్యముతోనూ ఆయన ఆత్మతోనూ మన అందరి ఎదుటి దాని అర్థాన్ని లేక అనువాదాన్ని చెప్తున్నప్పుడు, Who are we to say that it's wrong? అది తప్పని చెప్పడానికి మనమెవరు? Oh, sinful person, how can you do that? పాపైనవో వ్యక్తి, అది నీవెలా చేయగలవు? Sinful. What do you mean by that, Brother Branham? Unbelief. పాపం అవుతుంది. సోదరుడు బ్రహ్మ, తద్వారా దాని అర్థం ఏమంటావు? అవిశ్వాసము. The only one sin, that's unbelief. ఒకే ఒక పాపము, అది అవిశ్వాసము. Need not man study interpretation? స్వచ్ఛమైన మానవ అనువాదం దానికి అవసరం లేదు. He interprets his own. ఆయనకు ఆయనే అనువాదం చెప్తాడు. I am the Lord. He said, I planted it. I'll water it day and night, lest some should pluck it from my hand. నేను ప్రభువునని ఆయన చెప్పాడు. నేను నాటిదని, రాత్రింబగళ్ళు నేను దానికి నీరు పోసుదని, నా చేతిలో నుండి ఒకరు దాన్ని కోసుకున్నట్లుగా నేనే అలా చేసేదని. He also said in another scripture that He watched over His word to perform it. ఇంకొక లేఖన భాగవంతు కూడా ఆయన ఇలా చెప్తున్నాడు. ఆయన వాక్య సఫలము కొరకై దాని ఆయన కాయిస్తున్నాడు. Perform it, reveal it. To what? Is elected to those that is sent to see it. That's sent to see it, brother. దాన్ని సఫలం చేస్తాడు, బయలుపరుస్తాడు. దేని కొరకు? దాన్ని చూచుడుకై ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో, లేక దాన్ని చూచుడుకు, అది అనగా వాక్యము పంపబడి ఉన్నది. He performs it to those who are sent to see it. దాన్ని చూచుడు కొరకై ఎవరైతే పంపబడినో వారి ఎదుట ఆయన దానిని తెలియచేస్తాడు. అది వారు చూచుడు కొరకై. He watches over it, keeps it away from all these foolish carnal interpretations. దాని ఆయన కాపు కాస్తాడు. బుద్ధి లేని ఈ ప్రకృతి సంబంధమైన అన్ని అనువాదకులకు దాని ఆయన దూరంగా ఉంచుతాడు. These things that this is right and that's right and that's right. God's right. విషయాలు అవి యథార్థమే, అవి యథార్థమే, అవి యథార్థమే. దేవుడు యథార్థవంతుడే. God's an identified person. Well, them Pharisees could sit up and say, we are God. We have the laws. We have this. మేము దేవునికి సంబంధించిన వారము, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, ఇది అది మాకున్నది అని స్థూలంగా ఒక్కసారిగా పరిశీలందరూ చెప్పారు. There stood the word itself. వాక్యమే తనకు తానే ఎక్కడ నిలబడింది. Said away with the crucified and don't identify itself with what we believe. అయితే ఇలా అంటున్నారు వారు, మాకు అవసరం లేదు, దాన్ని సులువు వేయం, మనం ఏది నమ్మి ఉన్నామో దాన్ని బట్టి అది గుర్తించబడదు. But it identified itself with the word. Amen. అయితే వాక్యమును బట్టి అది గుర్తించబడుతుంది. ఆమేన్. Those who had eyes to see saw it. చూచుడికి ఎవరికైతే కనులున్నవో వారది చూశారు. Those who were blind did not see it. ఎవరైతే గుడ్డివారో వారు చూడలేదు. Neither will they do it today. ఈ రోజు కూడా అలాగే వారు చూడలేక ఉన్నారు. వారు That's all. They're going done, seal themselves off, many of them, from away from it. అంటే వెళ్తున్నారు, వారికి వారే బంధించుకుంటున్నారు, అనేకులు దానికి దూరంగా ఉంటున్నారు. Oh yes, God fulfilling it, showing it to be true. అది నెరవేర్పు ద్వారా అది వాస్తవమైనదేనని కనబడుతుంది. Some say, I believe so much of it. దాన్ని గురించి నేను ఎంతో నమ్ముతున్నానని ఒకరు అంటారు. Brother Branham, I can believe the Bible. బైబిల్ నేను నమ్ముతాను అని అంటారు. I sympathize with the Bible. I'm a Bible sympathizer. బైబిల్ గురించి జాలిపడుతున్నారని అనవచ్చు. బైబిల్ జాలిపడేవాడని అది నీవు చెప్తావు. I believe so and so. I believe Jesus Christ is the Son of God. నేను అది ఇది నమ్ముతున్నాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నాను అని చెప్తారు. But I just can't believe all of it. Because my denomination says it's not so. అయితే అదంతా నేను నమ్మడం లేదు, ఎందుకంటే నా సంఘశాఖ అది అలా లేదు అని చెప్తుంది కనుక నేను నమ్మట్లేదు. Then what kind of an interpreter you got? The same kind as Eve had. The devil. అలాగైతే ఎటువంటి అనువాదిక నువ్వు కలిగి ఉంటున్నావు? హవ్వకు ఎవరున్నారో
అలాంటి వాణ్ణే అనగా దయ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. He tried to interpret the word to Eve. వాక్యాన్ని హవ్వకు అనువాదం చేయడానికి అతను ప్రయత్నం చేశాడు. And he said, oh, this is right and that's right, but surely. అతను అంటున్నాడు, ఓ అవును అది వాస్తవమే, అది వాస్తవమే, అయితే నిశ్చయంగా Surely it's right. What God says, it's right. అవును దేవుడు చెప్పినది సత్యమే, అది సత్యమే. I don't care how much it seems to others. When God said it's going to happen, it's going to be that way. అది ఇతరులకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు అనవసరం. దేవుడు చెప్పినప్పుడు అది జరిగి తీరుతుంది, అది అలాగే జరుగుతుంది. Would you use Eve's interpreter? హవ్వ యొక్క అనువాదగా నీవు చూస్తావా? Oh, sinful person, how could you do that? ఓ పాపి అయిన వ్యక్తి, నీవెలా చూడగలుగుతావు? Yes, sir. They had got Eve's interpreter. అవునండి, వారికి హవ్వకున్న అనువాదకుడు ఉన్నాడు. The evidence, as I said the other day, we try to place evidence. నిన్నటి దినాన నేను చెప్పిన సాక్ష్యాధారంగా ఆ సాక్ష్యాధారాన్ని ఉంచుట కొరకై ప్రయత్నం చేద్దాం. Luther said, believe and walk out. The devil believes too. లూథర్ చెప్పాడు, నమ్మి బయటికి రా అన్నాడు, దయ్యము కూడా అది నమ్ముతుంది. Wesley said, shout and you got it. But he found out he didn't. వెస్లీ చెప్పాడు, పెద్దగా అరు, నీవు అది పొందుకుంటావు అని అన్నాడు, అయితే అది అతను చేయలేకపోవడం కనుగొన్నాడు. Pentecost said, speak in tongues and you got it. They didn't. పెంతెకోస్తు వారు చెప్పారు, భాషలతో మాట్లాడు, నీవు అది పొందుకుంటావని అన్నారు, అది వారు పొందలేదు. Christian Science said, love, you got the fruit of the Spirit, but they haven't. క్రైస్తవ శాస్త్రం చెప్పినది, ప్రేమించు, నీవు ఆత్మ వల్ల పొందుతావు అని అన్నారు, అయితే వారిని పొందలేదు. They denied the divinity of Jesus Christ. యేసుక్రీస్తు దైవత్వాన్ని వారు తృణీకరించారు. What is the evidence of it? దాని యొక్క సాక్ష్య రుజువు ఏంటి? When that Spirit that's in you can punctuate every promise with an amen, and God will confirm it. నీలో ఉన్న ఆ ఆత్మ ప్రతి ఒక్క వాగ్దానానికి ఆమేన్ అని ఉచ్చారణ చేస్తుంది, దేవుడు దాన్ని నిర్ధారిస్తాడు. That's exactly the way it was with Jesus Christ. అది యేసుక్రీస్తుతో ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. Oh yes, they had more fruits of the Spirit. They had all kinds of evidences. ఓ అవును, ఆత్మ ఫలాలు ఎన్నెన్నో కలిగి ఉంటారు, అన్ని రకాల గుర్తులు వారికి ఉంటవి. You can't pin any evidence down to anything but God Himself manifests His Word. ఏ సాక్షులను కూడా నీవు వ్యక్తిగతంగా తీర్చలేవు, ఎందుకంటే దేవుడు తన వాక్యానికి తానే ప్రత్యక్షత ఇచ్చాడు కనుక. That's the only true evidence that there is that you're a Christian. అది ఒక నిజమైన వాక్యాధారము, నీవు క్రైస్తుడంటానికి. How can you be a Christian when in the beginning was the Word and the Word was with God and the Word was God? ఇంకో రీతిగా నీవేలా క్రైస్తవుకు కగలవు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. And the Word was made flesh and dwelt among us, the same yesterday, today, and forever. ఆ వాక్యం శరీరధారి మన మధ్య వసించెను, అది నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉండెను. He was the same God that was in David. దావీదుతో ఉన్న దేవుడు ఆయనే, He is the same one as in Moses. మోషేతో ఉన్న దేవుడు ఆయనే, He was the same one with all the apostles. అపోస్తలులతో ఉన్న దేవుడు ఆయనే, He's the same one that was in Jesus Christ to manifest Himself there for that promised word. ఆనాటి వాగ్దాన వాక్యానికి తనకు తానైన రుజువు చేయడం కొరకు యేసుక్రీస్తులో ఉన్నది ఆయనే. And He's the same God today, the same word. Go and light upon the word of the hour. ఆ వాక్యమే నేడు ఆ దేవుడే ఉంటున్నాడు, కాలం యొక్క వాక్యములకు వెలుగును వెదజల్లుతున్నాడు. God be merciful to us. Yes, sir. దేవుడు మన యొక్క కనికరము చూపునుగాక. అవునండి. Believing God to interpret Himself, every word to be vindicated. దేవుని నమ్ముటనగా ఆయనకు ఆయనే అనువాదం పలుకుట, ప్రతి వాక్యము రుజువు చేయబడుట. Yes, He is His own interpreter. అవును, ఆయనకు ఆయనే అనువాదికుడు. Brother, I think of the hour. I could stay on this a long time, but you got a meeting coming. సహోదరుడా, కాలాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఎంతసేపైనా నేను ఈ విషయాలపై చర్చించగలను, అయితే ముందు కొడిక ఉన్నది. I believe, and I'm going to say today, if we don't watch, He's on the hands of we Americans. ఈ రోజు నేను చెప్పబోతున్నాను, ఆయన అమెరికా ప్రజల హస్తాలపైనే ఉన్నాడు అని నేను తలుస్తున్నాను. Think of it. ఆలోచించు. I say this not for anger. I say this for life. కోపముతో నేను చెప్పడం లేదు, వెలుగు కొరకై చెప్తున్నాను.
I say that the blood of Jesus Christ is on the hand of the American church today. నేటి దినాన అమెరికా సంఘం యొక్క హస్తాలపైన యేసుక్రీస్తు రక్తముందని చెప్తున్నాను. The blood of Jesus Christ is on America whole. యేసుక్రీస్తు రక్తము అమెరికా అంతటి మీద ఉన్నది. The blood of Jesus Christ is against the Methodists, Presbyterian, Lutheran, Pentecostals. యేసుక్రీస్తు యొక్క రక్తము మెథడిస్టు, ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, పెంటెకోస్తు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నది. It's on the hands of all of us. అందరి హస్తాలపైనది ఉన్నది. Let's see if it is now. Think of it. The blood of Jesus Christ. Oh my. అది ఎలా ఉన్నదో చూద్దాం. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి ఆలోచించాయి. అయ్యో. And it's Pilate that day. It reminds me of 3 ways that Pilate tried to get it off his hand. ఆ దినాన పిలాతు చేసిన రీతిగా ఆయన చేతుల నుండి తప్పించుకోవడకై పిలాతు 3 విధాలా ప్రయత్నించినట్లుగా నాకు గుర్తొస్తున్నది. He tried all 3 ways to get it off his hand, but he failed. 3 విధాలుగా తన చేతుల నుండి తప్పించుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు. అయితే అతడు అది విఫలమైపోయినది. There's only one way you take it off your hand. నీ చేతుల నుండి తొలగించడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. Let's see what he did. అతను ఏం చేశాడో చూద్దాం. Pilate tried these 3 ways and they all failed. ఈ 3 విధాలుగా పిలాతు ప్రయత్నం చేశాడు, అంత వ్యర్థమైంది. We must face the issue. విషయాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉన్నది. We know it here, for His Word has been identified by the Scripture evidence. అది ఇక్కడే ఉందని మనకు తెలుసు. ఆయన యొక్క వాక్యము లేఖన సాక్ష్య రుజువులతో గుర్తించబడవలసి ఉన్నది. The Word promised for the day is made flesh, even to the evil part of refusing Jesus Christ. దినానికి వాగ్దానము చేయబడిన వాక్యము శరీరధారి అయినది. చెట్ట చివరికి యేసుక్రీస్తును తిరస్కరించు చెడ్డ విషయ భాగము సహా. Him in this Laodicean age on the outside of the church. ఈ లౌకిక సంఘకాలమందు సంఘానికి వెలుపట ఆయన ముందు ఆ విషయము సహా. We know that's the truth. అది సత్యమేనని మనకు తెలుసు. Think of it. The blood of Jesus Christ, God's Son, on our hands. దేవుని కుమారుని యేసుక్రీస్తు రక్తము మన హస్తాలపై ఉండట ఆలోచించాయి. That scares me to think of it. అది నాకు ఆలోచన చేస్తుంటే భయాన్ని కలుగు చేస్తుంది. To run through him, it sends chills. To think the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి ఆలోచన చేస్తుంటే అది నాకు వణుకు పట్టిస్తూ ఆయన వద్ద నుండి పరిగెత్తాలనిపిస్తుంది. When a man will watch his own fellow man's blood. ఒక మనుషుడు సాటి మనుషుడు రక్తాన్ని చూస్తుంటే ఎలాగో అలాగూ. One time in Chicago not long ago, a friend of mine was staying there when one of the Dillinger outfit or whatever was shot out on the street. చికాగో పట్టణంలో దిల్లింజర్ నడివీధిలో కాల్చివేయబడినప్పుడు నా స్నేహితుడు ఒకడు అక్కడ నిలబడి ఉన్నాడు. People gathered up by the hundreds and they stood all around. 100 మంది జనాలు గుంపు కూడారు. But what did they do? అయితే వారు ఏం చేశారో తెలుసా? Where that blood was spit out on the street in that bullet hole, everybody walked around that blood. ఎక్కడైతే ఆ రక్తం చిందించబడి ఉందో ఆ తూట రంధ్రం చుట్టూరా ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉన్నారు. They wouldn't step in their fellow man's blood. Oh no, sir. సాటి మానవుని రక్తంపై పాదాలు పెట్టలేకపోయారు. లేదండి. They're very suspicious of that. దాని గురించి వారు అనుమానపడుతున్నారు. But they'll walk right through the blood of Jesus Christ. వారైతే యేసుక్రీస్తు రక్తంలోకి అడుగు పెడుతున్నారు. This old saying is still true. Fools will walk with hobnail shoes where angels fear to trod. దూతలే కాలుతో త్రొక్కుటకు భయపడుతుంటే బౌద్ధీయులు ముళ్ళ మేజలతో నడుస్తున్నారు అను ఈ పురాతనపు సామెత ఎంతైనా నిజము కదా. Right, they'll walk right over and say the days of miracles is past. That was all right for the apostles, but not for us. అవునది వాస్తవం. దాని మీదుగానే వారు నడుస్తున్నారు. అద్భుత కార్యాల దినాలు గతించినవి. అదంతా అపోస్తులకే, అది మనకు కాదంటున్నారు. Oh my, how can you say it? అయ్యో, అది ఎలా నీవు చెప్పగలవు? You're trampling under the foot the blood of Jesus Christ, wherewith you were sanctified with. ఎక్కడైతే నీవు పరిశుద్ధత పొందుకుంటున్నావో అట్టి యేసుక్రీస్తు రక్తము నీవు కాలితో తొక్కుతున్నావు. Oh my, think of the blood on our hands. What a man's fellow's blood. సాటి మనిషి రక్తము అలాగుంటే I think about long ago, a few weeks ago, when we thought it couldn't happen in our nation. కొంతకాలం క్రితము, కొన్ని వారాల క్రితము దాని గురించి మన దేశానికి అది జరగకూడదు అనే తల. What about this fellow Oswald? ఈ ఆస్వాల్ అనే వారి విషయం ఏంటి? Sitting there in that cell, sweating out, if he's in his right mind. ఆ ఖైదీలో కూర్చొని చెమట కార్చుకుంటూ మంచి మానసిక స్థితిలోనే ఉన్నాడు. Now think of a man that would listen to this tape or sit in presence here anywhere and listen to the message of proving. ఈ టేపు వింటున్న ఒక వ్యక్తి
లేక ఇతర కూర్చున్న వ్యక్తి ఇక్కడ ఉండి వర్తమానం వినిసినట్లయితే అది నీవు రుజువుపరుస్తావు సుమా. Sweating out, knowing that you got to come to judgment and answer to the Word of God. చెమట కచ్చుకుంటూ దేవుని వాక్యము కొరకు తీర్పు దినా నీవు లెక్క చెప్పవలసి ఉన్నది. అది నీవు ఎరిగితే Answer to the blood of Jesus Christ, which you've been introduced to, on your hands, on our hands. నీ హస్తాలపై నుండి నీకు పరిచయం చేయబడుతున్న యేసుక్రీస్తు రక్తాన్ని గురించి నీవు జవాబు చెప్పవలెను. Notice Oswald sitting there. What an awful thing it ought to have been to him, or would have been. Or I guess it was. అక్కడ కూర్చుని ఉన్నటువంటి ఆత్మలను గమనించు. అది అతనికి ఎంత భయంకరమైన విషయం. అది అటువంటిదేనని నేను ఊహిస్తున్నాను. When he thought that he would face an angry Supreme Court with the anger of murdering their president. తమ ప్రెసిడెంట్ ను హత్య చేసినందుకు కొరకై సుప్రీం కోర్టు యొక్క ఉగ్రతను అనుభవించాల్సి వస్తుందని అతను ఊహిస్తూ ఉండెను. There would be no mercy. ఇక క్షమాపణ లేక కనికరము లేనేలేదు. Any evidence they could get against him, be crammed against him. అతని కూర్చుని ఏదైనా సాక్ష్యం రుజువైతే తనకు తానే ప్రతిధ్వని అవుతుంది. Fingerprint, gun, place he was at, all would be brought before him. చేతి వ్రేలి ముద్రలు, తుపాకీ, అతని ఉంచిన స్థలము సమస్తమును అతని ఎదురుకు తేబడినవి. That's a mild thing to what it's going to be to people who set these meetings, watch Jesus Christ rise in the form of His being and identify Himself, and you walk out without it. ఈ కుడికల్లో కూర్చుని ఆయన రూపంలోనికి కనిపించిన యేసుక్రీస్తును గమనిస్తూ ఆయన గుర్తించి ఆయన్ను అంగీకరించని ప్రజలకు అదే విషయం జరగనై ఉంటుంది. Holding to some little creed or something that you call faith. ఏదో ఎంతో బాగుందనుకుంటూ ఒక మత గుంపును అంటిపెట్టుకున్న వారికి అదే జరుగుతుంది. That'll be a mild thing when you sit in the presence of angry God who's you have drank the blood of His own Son and crucified Him afresh in your mind. నీవు దోషము గల దేవుని సన్నిధిలో ఉండి ఆయన సొంత కుమారుని త్రక్కి నీ మనస్సునందు మరలా సిలువ వేసి ఉన్నావు కాబట్టి అది నీకు తీవ్రమైన విషయముగా కనిపించదు. What's your birthrights for popularity? లేక ప్రజాదరణ కోసం జ్యేష్ఠత్వ హక్కును విశ్రమించుకునుట. It's going to be a terrible thing on that day. It'll be a horrible thought. ఆ దినాది భయంకరమైనది కావుతుంది. అది భీకరమైన తలంపు అవుతుంది. How can you sit in that sweat cell? ఆ చెమట ఖైదీలో నీవు ఎలాగ కూర్చోగలుగుతావు? You natives in Africa, you in Australia, Sweden, Switzerland. ఆఫ్రికా పల్లెవాసులారా, ఆస్ట్రేలియా నివాసులారా, స్వీడన్, స్విట్జర్లాండ్ స్థల వాసులారా, You listen to this tape. How are you going to answer in the day of judgment? మీరంతా ఈ టేపులు వింటున్నారు. ఆ తీర్పు దినాన మీరెలా లెక్క చెప్పగలుగుతారు? When I've been in your nations and you've seen the identification of Jesus Christ rising among the people and proving Himself. ఎందుకంటే మీ దేశంలో నేను ఉన్నప్పుడు యేసుక్రీస్తు మీ మధ్య కనపరిచిన గురుతును తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న విధమును మీరు చూచెందురు కాబట్టి. Sweat, you must have sweated out. చెమట అతను ప్రాప్తగా చెమటోడ్చవలసినదే. Oh, how could he do it if he was in his right mind? అతను మతి కలిగిన వాడై ఉంటే అతను ఎలాగూ చేయగలుగుతాడు? What kind of an angry God do you think it'll be to those who have trod underfoot the Son of God and crucified Him afresh again? మరలా దేవుని కుమార్ని తొక్కిన వారికి దేవుని కోపము ఎలాగుంటుందని అనుకుంటున్నావు? Notice a pilot when he gets ready to take a plane up. గమనించు, ఒక విమాన నావికుడు విమానాన్ని పైకి తీసుకెళ్లా సంసిద్ధమవునప్పుడు A pilot will take a plane out. He'll check everything before he leaves, every instrument. అతను విడిచి బయలుదేరక ముందు ప్రతిదాన్ని ప్రతి సాధనాన్ని పరీక్షించుకొని విమానాన్ని తీసుకెళ్తాడు. You go out on the runway and stand out there, check those wing flaps, check his gaskets. అతను రన్వేకి వెళ్లి అక్కడ నిలబెట్టి అక్కడ రెక్కలను దానికి సంబంధితమైన గాలి గదులను పరీక్షించుకుంటాడు. Everything, every instrument he's got, he checks it over and over. ప్రతి సాధనాన్ని ప్రతిదీ పరీక్షిస్తాడు, మరలా పరీక్షించుకుంటాడు. Many of you's flown in planes and you know that's the truth. విమానంలో ప్రయాణం చేయు మీలో అనేక మందికి ఇది తెలుసు, అది నిజమేనని మీకు తెలుసు. He checks every instrument. Why? He's got the blood of his fellow man upon his hands. ప్రతి సాధనాన్ని పరీక్ష చేస్తాడు. ఎందుకంటే సాటి సహజనుల రక్తం అతనిపై ఉన్నది కాబట్టి. He wants to be sure that everything possible is running right. సరిగా ప్రయాణం చేయగలిగై ప్రతిదీ సరిగ్గా ఉండట అతనికి కావాలి. How about a doctor in an operation? When he knows that he's going to operate
తాను శస్త్రచికిత్స చేయనప్పుడు ఒక వైద్యుడు ఏమి చేస్తాడు? అతను శస్త్రచికిత్స చేయబోతున్నాడని ఎరిగి take a tumor or a heart or something other and operate on it? ఒక కణితి లేక గుండెకాయ లేక ఏదో తీసుకొని శస్త్రచికిత్స చేస్తాడా? When he's going to operate on your body, he'll check your heart, he'll check your blood pressure, he'll check whether you got any cold, he'll check the anesthetic. నీ దేహాన్ని అతడు శస్త్రచికిత్స చేయనప్పుడు నీ గుండె పరీక్ష చేస్తాడు, నీ రక్తపోటును పరీక్ష చేస్తాడు, నీలో జలుబుందో లేదో పరీక్ష చేస్తాడు, ఎస్థెటిక్స్ మొదలైన పరీక్ష చేస్తాడు. He checks everything over and over and over again. మరలా ప్రతిదాన్ని పరీక్ష చేస్తాడు. Why you don't want the blood of his fellow man upon his hand? సాటి మానవ రక్తం అతని హస్తాలపై ఉండకూడదు. If a doctor and a pilot and so forth will check, ఒక వైద్యుడు ఒక విమాన నావికుడు మొదలగు వారు పరీక్ష చేస్తే, for the Church of Jesus Christ to do, when we see the things that we're living in today, మనము నివాసం చేస్తున్న కాల విషయాలు కళ్ళారా చూస్తూ యేసుక్రీస్తు సంఘం ఎంతగా ఆ పని చేయగలిగి ఉంటుంది. we had better check. మనం ఎంతగానో పరీక్షించవలసి ఉన్నది. The blood of Jesus Christ might be left upon our hands. యేసుక్రీస్తు వారి రక్తము మన హస్తాలపైనే ఉండిపోతుంది. Now let's take one thing. Pilate's first scheme was, I find no fault in him. ఇప్పుడు ఒక విషయం తెలుసుకుందాము. పిలాతు మొదటి యోచన లేక పన్నాగం ఏదనగా ఆయన యందు ఏ దోషారోపణ నేను ఎరుగను అని చెప్తున్నాడు. How that is amongst many of the fine groups today. నేటి దినాన ఉన్నటువంటి మంచి మంచి గుంపుల మధ్య అలాంటిదే ఉంటుంది. I find no fault in the word. It's all right, but that was for the apostles. వాక్యమందు ఏ తప్పిదము నేను ఎరుగను, అది బాగానే ఉన్నది, అయితే అది అపోస్తులకు సంబంధించినది. The Bible said he's the same yesterday, today, and forever. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తున్నది. You said that Bible is all right. నీవేమని చెప్తున్నావు? బైబిల్ సరిగానే ఉన్నది అంటున్నావు. I believe they spoke in tongues. I believe they cast out devils. వారు భాషలతో మాట్లాడేది, వారు దయ్యాలను వెళ్ళగొట్టారని నేను నమ్ముతున్నాను. I believe they discerned the thoughts. I believe they were prophets, but not this day. వారు తలపులను పరిశోధించేది, వారు ప్రవక్తలను అని నేను నమ్ముతున్నాను, అయితే అది ఈ దినానికి కాదు. Oh, Mr. Sinful man, what's the matter with you? ఓ పాపైన మానవుడా, అయ్య గారు, ఏంటి నీకు సంభవించింది ఏంటి? What happened when Matthew 24 laid his right back? మత్తయి 2వ అధ్యాయం మత్తయి 24 ఆ వెనుక పెట్టబడినట్టుకు హేతువేంటి? Hebrews 13:8 flies right back in your lap again. హెబ్రీ 13:8 తిరిగి నీ ఒడిలోనికే వచ్చేస్తుంది. Pilate, he couldn't wash it from his hands like that. పిలాతు అతని చేతుల నుండి దాన్ని అలా కడిగి వేయకూడదు. No, sir, come right back in his lap again. తిరిగి అది అతని ఒడిలోకి వచ్చేస్తున్నది. So will it to every man when you stood and seen God keep his promise. దేవుని వాగ్దాన నెరవేర్పు నీవా నిలబడి చూస్తున్నప్పుడు ప్రతి వారి సంగతి అలాగే ఉంటుంది. Peter said on the day of Pentecost, repent every one of you and be baptized in the name of Jesus Christ for the remission of sins, and you shall receive the gift of the Holy Ghost. పెంతెకోస్తు దినాన పేతురు, మీలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురనెను. For the promise is unto you and to your children, and them that are far off, even as many as the Lord our God shall call. ఏ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాడు. How far to all the world, to every nation? ఎంతవరకు? ప్రపంచమంతటి వరకు, ప్రతి దేశమునకు చెందుతుంది. To every nation. ప్రతి దేశానికి చెందుతుందని చెప్పబడింది. Go ye into all the world. It hasn't reached there yet. సర్వ లోకమునకు వెళ్లి అంతవరకు అప్పటికి చేరి ఉండలేదు. Preach the gospel to every creature. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. These signs shall follow them that believe. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. How are you going to wash that from your hand? You cannot do it. దాని ఏ విధంగా నీ చేతులపై నుండి కడిగి వేసుకునగలవు? నీవది చేయలేవు సుమా. It's vindicated and thrown right back in your lap. అది రుజువు చేయబడి నీ ఒడిలోకి విసిరవేయబడినది. It backfires just like it did on Pilate. పిలాతుకి ఎలా సంభవించినదో అలాగే అది ఆ అగ్ని తిరిగి నీ వైపే వచ్చేస్తుంది. Oh, yes, sir. It comes right back to you again when you see the scripture identified right before you. లేఖనం సాక్షాత్తుగా నీ ముందర గుర్తింపు చేయబడుతుండగా తిరిగి నీ మీదకి అది వస్తుంది. Secondly, as we're closing, మనం ముగిస్తుండగా రెండవది, we find out there was another way
as Pilate tried to do so to his people today, pass it on to his Herods and Caesars. రెండవదిగా పిలాతు ఇంకో మార్గాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. హేరోదు వైపుకు లేక కైసరు వైపుకు దాన్ని నెట్టివేస్తున్నాడు. నేడు ప్రజలు ఎలా చేస్తున్నారో అలాగే చేశాడు. Many fine ministers today, అనేక మంచి సేవకులు ఈనాడు Episcopalian, Presbyterian, Lutheran, Baptist, Pentecostals and so forth, pass it on. ఎపిస్కోప్లైన్లు, లూథరన్లు, బాప్టిస్టులు, పెంతెకోస్తు వారు మొదలగుల వారు దాన్ని దాటవేస్తున్నారు. My headquarters is the one won't let me do it. మా కేంద్రం వారు దానిని అంగీకరించరు. It's backfire. తిరిగే మీదకి వచ్చేస్తుంది. It's backfiring again today. తిరిగి నీ మీదకి వచ్చేదిగా అవుతుంది. I'm not asking the assemblies of God, the oneness, the Church of God, the Methodist, the Baptist, the Presbyterian. నేను అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారిని గాని, వన్నెస్ వారిని గాని, చర్చ్ ఆఫ్ గాడ్ వారిని గాని, బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్బిటేరియన్ మొదలగు వారిని గాని అడగటం లేదే. I'm asking you as an individual, what do you do with the blood of Jesus Christ? వ్యక్తిగతంగా నిన్నే అడుగుతున్నాను. యేసుక్రీస్తు రక్తం గురించి ఏంటి నీ విషయం? What will we do with this anointed word of God that's right before us today? సాక్షాత్తు నేడు మన మధ్య ఉన్నటువంటి అభిషేకితమైన వాక్యాన్ని గురించి మనం ఏమి చేద్దాం? That we know is the Christ, the promise of the hour. నేటి ఘడి కొరకైన వాగ్దానమైన క్రీస్తు అను మనం ఎరిగిన దాన్ని ఏమి చేద్దాం? What will you do with it? దానితో మనం ఏమి చేద్దాం? Not what your church does with it. నీ సంఘం దాని గురించి ఏమి చేస్తుందని కాదు. Your Caesar and your Herod has nothing to do with it. నీ కైసరు, నీ హేరోదు దాని గురించి వారు ఏమి చేయలేరు. That didn't excuse Pilate. No, sir. No, sir. అది పిలాతును క్షమించలేరదు. లేదండి. Them Pharisees in that day said, "Let his blood be upon us and our children." అలాంటి పరిశీలన్నారు. ఆయన రక్తం మా మీదను మా బిడ్డల మీద ఉండుగాకని అన్నారు. It is. It's exactly. అవును, అలాగే సాక్షాత్తు అలాగే జరిగినది. What did Jesus tell him? యేసు వారితో ఏమని చెప్పారు? You can discern the face of the skies, but you can't discern the signs of the time. ఆకాశ వైఖరిని మీరు ఎరుగుదురు కానీ కాలం యొక్క సూచనలు మీరు ఎరుగరు. No, I don't say this for Phoenix, but I say for anywhere it wants to go to. ఇది కేవలం ఫినిక్స్ వారితో మాత్రమే చెప్పట్లేదు. ఇది ఎక్కడికి వెళ్తుందో అక్కడ వారందరితోనూ చెప్తున్నాను. You blind Pharisees. గుడ్డి పరిసయ్యులు, how can you spend in millions of dollars you can discern communism? కమ్యూనిజాన్ని గురించి వివేచించుకునే కోట్ల డాలర్ల మీరు ఎలా ఖర్చు పెడతారు? But the word of God is vindicated for the hour you cannot discern. అయితే దేవుని వాక్యమును కాలానికి అది రుజువై ఉండగా దాన్ని మీరు వివేచించరు. You're crucifying it again. దాన్ని మరణాసన వేస్తున్నారు. You know all about communism. You know your Bible. You know the things got to happen. కమ్యూనిజం అంతా మీకు తెలుసు. మీ బైబిల్ మీకు తెలిసి ఉంటే జరగబోతున్న విషయాలు మీకు అర్థం చేసుకుంటారు. That's not interesting to me. I hate communism. అది నాకు ప్రీతికరమైనదిగా నేను అనట్లేదు. కమ్యూనిజాన్ని నేను ద్వేషిస్తాను. I hate anything against God. దేవునికి విరోధమైన దేనైనా నేను ద్వేషిస్తాను. But what my interest is this: the church being ready for this hour, for the going away of the bride. నా యొక్క అభిలాషితునిగా ఈ గంట కొరకై సంసిద్ధమైన సంఘము ఎత్తబడుతున్న వధువుని గురించి నా యొక్క అభిలాష. Discern the face of the skies, but the signs of the time you cannot discern. ఆకాశం వైపు ఎరుగుదురు, అయితే కాలం యొక్క సూచనలు ఎరుగరు. And on his trial today is in the federal courts to make this council of churches and everything. ఆయనకు తీర్పు తీర్చు దినమున సంఘముల ఆలోచన సభను మొదలగు వాటిని ఫెడరల్ కోర్టులోనే అది తయారవుతుంది. You can discern communism and all these things that preachers are preaching about. కమ్యూనిజంను గురించి బోధకుల బోధన గురించి నీవు వివేచింపగలుగుతావు. And walking right over the signs of the time and calling the fanaticism. కాలము యొక్క సూచనల మధ్యనే నడిచివేస్తూ దానిని మూఢభక్తి అని పిలుస్తావు. Call it mental telepathy or something like that. And walking away. మతి తప్పిన స్థితి అని దాని పేరు పెడుతూ మరో త్రోవను పెడతావు. And forbidding their people to come even here. చివరికి వచ్చి వినడానికైనా తమ ప్రజలను అడ్డుపరుస్తారు. If history has repeated itself, my name is not William Branham. Exactly right. చరిత్ర పునర్వ్యవస్థీకరణ కరెక్ట్ అయితే నా పేరు విలియం బ్రెనహామ్ కాదు. అది నిస్సందేహంగా వాస్తవమే. What's going to happen? It throws the blood of Jesus Christ right back on your hands. ఏమి జరగబోతున్నది?
యేసుక్రీస్తు యొక్క రక్తము తిరిగి నీ చేతులపైనే వేయబడుతుంది. And you're calling it an unclean spirit like they did there. వారు చేసినట్లుగానే దానిని నీవు అపవిత్రాత్మని పిలుస్తున్నావు. All around the world. I guess you know what I meant with him. Everywhere. ప్రపంచమందంతటి కూడా నా భావం ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. ప్రతి చోట కూడా. Why did you turn me down in Switzerland? స్విట్జర్లాండ్ లో నన్ను ఎందుకు మీరు తోసిపుచ్చారు? Why did you do it? Finland. ఫిన్లాండ్ లో ఎందుకు అలా చేశారు? Blood's going to be upon your own hand. రక్తం మీ చేతులపైనే ఉండబోతుంది. That's upon you. Not me. You never turn me down. You turn him down. Not me. అది మీ మీదనే ఉంటుంది, నా మీదే కాదు. మీరు నన్ను కాదు త్రోసిపుచ్చినది, ఆయననే త్రోసిపుచ్చినారు, నన్ను కాదు. Because you said, I don't believe in such. The word says such. There you are. అలాంటిది నేను నమ్మను అని నీవు అన్నావు కాబట్టి వాక్యం అది చెప్తుంది. అక్కడే మీరున్నారు. Blind Pharisees, they can discern communism, discern all these things, but the hour they're living in, they can't discern it. That's exactly right. బుద్ధి పరిచయులు కమ్యూనిజంను రకరకాల వివేచింపగలుగుతారు. వారు నివసించే కాలమేంటో అది ఎరుగరు. అది నిష్కర్షంగా సత్యమే. Now, it's about to reach its final goal again. ఇప్పుడు దాని చివరి గురిని అది చేరుకునే సంక్షిప్తలో ఉన్నది. The crucial hour is here again. భీకరమైన గడియ మరలా ఇక్కడ ఉన్నది. What is it? Crucify. We can't all make them all Methodists. We can't make them all Baptists. ఏంటది? ఆయన సిలువ వేయము. వారందరినీ మనం మెథడిస్టులుగా చేయలేము, వారందరినీ మనం బాప్టిస్టులుగా చేయలేము. We can't make them all oneness. We can't make them all Trinity. వారందరినీ వన్నెస్ వారిగా చేయలేము, వారందరినీ త్రిత్వం కలిగిన వారిగా చేయలేము. We can't make them all this, that, the other, but we can have a council. వారందరినీ ఇది అది అది ఇదిగా చేయలేము. అయితే మనకు ఒక ఆలోచన సభ ఉన్నది. Where you disagree as far as the east is from the west, and the whole thing's wrong. ఎక్కడ తూర్పుకు పశ్చిమ ఎంత దూరమో అంతగా మీరు ఏకీభవించరు. మొత్తం పొరపాటే. It's a satellite to Rome. That's exactly right. అది రోమాకు సెటిలైట్. అది నిశ్చయంగా వాస్తవమే. Now as an individual, I'm going to ask you. వ్యక్తిగతంగా నేను ఇది నిన్ను అడుగుబోతున్నాను. What will you do with this anointed word, which is the Christ, the word that was promised for this day, you as an individual? ఈ ఘడి కొరకై వాగ్దానము చేయబడి అభిషేకితమైన వాక్యమును క్రీస్తును గురించి నీవేమి చేయబోతున్నావు? వ్యక్తిగతంగా నీవు. Pilate never got it off his hands. You know that. ఆయన గురించి పిలాతు తన హస్తాలను ఎన్నడూ కూడా తప్పించుకోలేడు, తెలుసా? He screamed, cried, and every scheme he could do, he failed to do it. అతడు అరుపులు అరిచాడు, కేకలు పెట్టాడు, ప్రతి విధమైన యోచన చేశాడు, ఓడిపోయాడు. There's a legend up in Switzerland there where blue water washes up where he committed suicide. స్విట్జర్లాండ్ లో ఒక ఇతిహాసం ఇలాగ ఉన్నది. అతను ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో నీలిరంగు నీరు అది కరిగివేస్తున్నది. You know the history of it. దాని చరిత్ర మీకు తెలుసు. He finally running crazy and he committed suicide. చివరికి వెర్రివానిగా పారిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. Why didn't he repent? He couldn't repent. ఎందుకు అతను మారుమనసు పొందలేదు? మారుమనసు పొందలేకపోయాడు. No more than Esau could repent. ఏశావు మారుమనసు పొందిన దానికంటే He had done it. అతను అది చేశాడు. Don't you let that happen to you. అలాంటిది నీకు జరగకుండా చూసుకో. He's on your hands. ఆయన నీ చేతులపైనే ఉన్నాడు. The works is done. The Bible's preached. The Holy Ghost has identified it. కార్యాలు జరిగిపోయినది, బైబిల్ బోధించినది, పరిశుద్ధాత్మగా రుజువు చేసినది. Any sinful man, dare you to say it isn't so. The Holy Ghost in this last day. ఈ కడవరి కాలంలో ఇది పరిశుద్ధాత్మ కాదు అని పాపైన మనుషుడు తెగించి చెప్పగలరా? And the words that's been spoke said it would come to pass, and here it is, right before us. పలకబడిన వాక్యములు అవి నెరవేరవలెను. అది మన మధ్యనే ఉన్నది. Don't try to do it. Don't let your end be like Pilate. No. అది చేతి కొరకై ప్రయత్నం చేయవద్దు. పిలాతు వలె నీ అంతమునుడి కొరకై యత్నించవద్దు. He should have accepted him in his heart. అతని హృదయమందు ఆయన్ను అంగీకరించవలసి ఉన్నది. That's the only way you can get him off your hands, is take him in your heart. నీ చేతులపై నుండి ఆయన విడిపించుకోవడం కొరకై అదొక్కటే మార్గము. అది నీ హృదయంలో ఆయన స్వీకరించడవుతుంది. Oh, don't make that same mistake. అదే పొరపాటు చేయవద్దు. Listen, Hebrews 10 says this. విను, హెబ్రీ 10వ అధ్యాయములో ఇలా చెప్తుంది, విను. If we sin willfully,
disbelieve willfully, after we receive the knowledge of the truth, there remaineth no more sacrifice for sin. మనము ఇష్టపూర్వకంగా పాపం చేసినట్లయితే, ఇష్టపూర్వకంగా అవిశ్వాస పడినట్లయితే, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలిగి అలా చేసినట్లయితే ఇక పాపమునకు అర్పణ ఇక ఉండదు. If you sin willfully after it's been identified to you and then you turn it down, you are absolutely no chance of ever repenting. అది నీకు గుర్తింపు చేయబడిన తర్వాత నీవు ఇష్టపూర్వకంగా పాపం చేస్తే, అది తర్వాత నీవు దాన్ని త్రోసిపుచ్చితే నీకు ఇక వేరే తరుణం లేదు, ఇక మారు మనసు ఉండలేవు. Just a minute, I got a note here I want to bring to you before closing. ఒక్క నిమిషం, ఇక్కడ ఒకటి గమనించు, ముగించక మునుపు మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను. Like the spies on the road to the promised land. వాగ్దాన భూమి మార్గాన వెళ్తున్న వేగుల వారి వలె They was in an exodus, coming out of Egypt, come out by a promised word of God. వారు దేవుని వాగ్దాన వాక్యము చేత ఐగుప్తు నుండి వచ్చుచూ తమ నిర్గమములో వారు ఉన్నారు. God made His word known by a prophet, Moses, sent him down there. దేవుడు ప్రవక్త అయిన మోషే వల్ల తన వాక్యమును తెలియపరచి అతనిని అక్కడకు పంపించున్నాడు. He was identified that He was the God to bring him out under the conditions that He would promise to. The I am. ఉన్నవాడను వాడైన వారి యొద్దకు అట్టి పరిస్థితులను తీసుకుని వచ్చునని వాగ్దానం చేసిన దేవుడు అతని గుర్తింపు చేశాడు. When they come to the borderland, Kadesh Barnea, the great mistake they made. కాదేశు బర్నమయకు దేశపు గవని యొద్దకు రగానే గొప్ప నేరాన్ని వారు చేశారు. When they got to the land and looked over into the promised land, they said, we can't take it. వాగ్దానములోకి వారు చూసినప్పుడు వారు ఇలా అన్నారు, మనం అది స్వాధీనపరచుకోలేము అని అన్నారు. What was the other 10? మిగతా 10 మంది సంగతి ఏంటి? They looked at the circumstances, their prestige they would lose. పరిస్థితుల వైపు చూశారు, విలువ వారు పోగొట్టుకుంటారు. We're grasshoppers to the side of. వారి దృష్టికి మనం మిడతల వలె ఉన్నాము. But Joshua and Caleb checked up. అయితే యెహోషువ కాలేబులు పరీక్షించుకున్నారు. They went back to the word. The Lord said, I'll give you this land. It's a good land flowing with milk and honey. ఈ దేశమును నేను మీకు ఇత్తును, ఇది పాలు తేళ్లు ప్రవహించు మంచి దేశము అను వాక్యము వద్దకు వారు వెళ్ళారు. They didn't count what it looked like, what this was, what this evidence was. ఇది ఏమై ఉంటున్నది, దీని యొక్క నిదర్శనం ఏమై ఉన్నది, అది ఎలా కనిపిస్తుంది, అది వారు లెక్క చేయలేదు. God's word said, I'll give it to you. Go get it. దేవుని వాక్యం చెప్తుంది, నేనిది మీకు ఇత్తును, వెళ్ళి స్వాధీనము చేసుకొనండి. They were the only ones that went in. వారు మాత్రమే అందులో ప్రవేశించి ఉన్నవారు. Oh, let us check the promises of God for today. That's right. నేడు దేవుని వాగ్దానాన్ని మనం పరీక్షించుకుందాం. అవును, Remember, we're in another Exodus, a time of Exodus this time. గుర్తుంచుకోనండి, మనం మరొక నిర్గమంలో ఉన్నాం, ఒక యాత్ర మార్గస్థలం. ఈ సమయం Not into a promised land of the earth, but into the promised land of glory, where there's no return no more. భూసంబంధ వాగ్దాన భూములోనికి కాదు, మరి ఇక తిరిగి రాని మహిమ వాగ్దాన భూములోనికి. Glory to God, we're going to be there. దేవునికి మహిమ కలుగును కాక అక్కడికే మనం వెళ్తున్నాము. Will you do it while we bow our heads? తల వంచుకుందాము. అది నీవు చేస్తావా? I'm going to ask this question while every man and woman is still. ప్రతి స్త్రీ పురుషుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేనే ప్రశ్న అడుగుతున్నాను. What will you do with this Jesus called Christ? క్రీస్తునబడే యేసును నీవేమి చేస్తావు? Will you accept Him? Will you take Him as your Savior? ఆయన అంగీకరిస్తావా? నీ రక్షకుడుగా ఆయన అంగీకరిస్తావా? Will you be or will you wash Him off your hands? లేక నీ చేతులపై నుంచి ఆయన్ని కడిగి వేసుకుంటావా? Will you try to pass on, well, my creed doesn't say this, నా మతశాఖ ఇది చెప్పలేదని దాటిపోవడానికి ప్రయత్నం చేస్తావా? or my denomination doesn't believe it just like that? లేక దాని మారిగా దీని నా సంఘశాఖ అది నమ్మట్లేదని అంటావా? It's right on your hands. You can't get away from it. అది నీ చేతులపైనే ఉన్నది, దాని నుండి నీవు తప్పించుకోలేవు. What will you do with Jesus called Christ? క్రీస్తుని బలి యేసుని ఏమి చేస్తావు? His blood is on your hands since this week in the meeting. ఈ వారము దినములోని కుటుంబం ద్వారా ఆయన రక్తము నీ హస్తాలపైనే ఉండి ఉన్నది.
Let us pray. ప్రార్థించుకుందాము. Lord Jesus, help us just now in this hour. ప్రభువైన యేసు, ఈ ఘడియలో మాకు సహాయము చేయండి. Let thy grace and mercy be with us. నీ కృప కనికరములు మాకు తోడుగా ఉండును కాక. Let this congregation see, Lord, that thou art God, and there's none except thee. నీవు తప్ప మరొకరు లేరని, నీవే దేవుడు అని ఈ సమాజము చూడినట్లుగా చేయండి. Let the power of God now, the Word, identify itself in this people. దేవుని యొక్క బలము, వాక్యము అది దానికదే ఈ ప్రజల్లో గుర్తింపు చేయబడును కాక. That it might be known that you're God, and I've told the truth, Lord. ప్రభువా, నేను సత్యమును చెప్పితేనే నీవు దేవుడు అని అది తెలియపరచబడును కాక. I've done this at your command. నీ ఆజ్ఞ ప్రకారంగా నేను ఇది చేశాను. As Elijah said long ago, I did this all at your command. నీ ఆజ్ఞ ప్రకారంగా నేను ఇది చేశాను. ఏలియా ఎలాగో చెప్పాడో నేను అలా చేశాను. Grant, Lord, that'll be so. In Jesus Christ's name, amen. అలా జరుగునట్లు అనుగ్రహము చూపండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. Now with your heads bowed, every one of you. ఇప్పుడు మీరంతా తల వంచి ఉండండి. The Holy Spirit just stopped me a few minutes ago when I started praying. కొన్ని నిమిషాల క్రితం నేను ప్రార్థన ప్రారంభించకమునకు పరిశుద్ధాత్మను ఆపు చేశారు. He said there's some here that don't know that yet. ఇంకా ఎరుగని వారు ఒకరున్నారని ఆయన చెప్పారు. May God of heaven leave you without anything. May He throw it right back in your lap today then. అలాగైతే పరలోకమందున దేవుడు అన్ని విధముల మీకది విడిచిపెట్టును కాక. నేడు ఆయన మీ బడిలోనే అది విడిచిపెట్టును కాక. You sick people, sure I've never done this at a businessman's meeting. 155 ఇక్కడున్న వ్యాధిగ్రస్తులు బిజినెస్ మెన్ వారి కుటుంబంలో నేను ఇది ఎన్నడూ చేయలేదు. You sick people here that believe God and believe you have faith to touch His garment. దేవుని నమ్ముతున్న ఇక్కడున్న వ్యాధిగ్రస్తులు ఆయన వస్త్రం ముట్టుటకు మీకు విశ్వాసం ఉన్నదని నమ్మండి. And you remember, the Bible said in Hebrews 4, the Word of God is sharper than a two-edged sword, a discerner of the thoughts that's in the heart. ఏప్రిల్ 4వ అధ్యాయంలో బైబిల్ చెప్పినది నమ్మండి. దేవుని వాక్యం రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను శోధించును. We all know that. మనందరికీ అది తెలుసు. You believe it? మీరు నమ్ముతున్నారా? Will you pray? ప్రార్థిస్తారా? Let not one person move from now on. ఇక్కడ నుండి ఎవరు కదలకూడదు. Let everyone be real reverent, real quiet. Real quiet. Pray. ప్రతి ఒక్కరూ గౌరవపూర్వకంగాను చాలా చాలా నిశ్శబ్దంగాను ఉండి ప్రార్థించండి. May the Holy Ghost now lead us to what to do and what to say. For this crucial hour is here now against us. మనకు విరోధంగా ఉన్నటువంటి ఈ వికృత గడియలో మనం ఏమి చేయాలో ఏమి చెప్పాలో సత్కార్యముల కొరకై పరిశుద్ధాత్మ మనల్ని నడిపించును కాక. Lord Jesus, it's in your hands. I'm in your hands. I commit myself to you. ప్రభువైన యేసు, ఇది నీ చేతుల్లోనే ఉన్నది. నేను నీ హస్తములోనే ఉన్నాను. నన్ను నేనుగా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. Throw it back in their laps, Lord. Put it right back. వారి బడిలోనే తిరిగి అది పడవేయండి ప్రభువా. దాన్ని పైనే పెట్టండి. Sure, your great Holy Spirit tells me here what's right and wrong. ఘనమైన నీ పరిశుద్ధాత్మ ఏది మంచిదో ఏది చెడో నాకు తెలియచేయను. And I know this tape's going to meet many out there. అక్కడ అనేక మందిని ఈ టేపు కలుసుకోబోతున్నదని నాకు తెలుసు. I pray that you'll let it be known today that I've told them the truth. నేను వారికి సత్యమనే చెప్పితేనే నేడే వారు తెలుసుకుందురు కాక. And I've been sent for this, like you said on the river that time when that angel of the Lord stood there in that pillar of fire. ఆ సమయమందు ఆ దేవదూత ఆ అగ్ని స్తంభం నిలిచి ఆ నది వద్ద నీవు చెప్పిన రీతిగా నేను పంపబడితిని. Let it be known today that I've told the truth through Jesus Christ's name. Amen. నేటి దినాన నేను సత్యమనే చెప్పితేనే తెలియబడు కాక. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Raise your head now. Look this way and don't you down. ఇప్పుడు తలపైకెత్తండి. ఇవైపు చూడండి. అపనమ్మకపడవద్దు. God Almighty be the judge of us. సర్వశక్తిమంతుడు దేవుడు మనకు తీర్పై ఉండును. When Jesus Christ stood here on earth, when He died, He healed the sick. He saved the lost. You believe that? యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన రోగులు స్వస్థపరిచాడు. ఆయన నశించిన వారిని రక్షించాడు. మీరది నమ్ముతున్నారా? But when He's sure how they know He was, because He was the Word. అయితే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయననే వారు ఎలా తెలుసుకున్నారు? ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నారు. How many knows that to be true? అది సత్యమే అని మీలో ఎంతమందికి తెలుసు?
He was the Word, and the Word discerns the thoughts that's in the heart. Is that right? ఆయన వాక్యమైనను హృదయం యొక్క తలంపులను వాక్యము వివేచించును. అవునా? I can't see a person in this building this time I know except these pastors and so forth back here. ఈ భవనములో వెనకాల ఉన్నటువంటి పాదరులను మొదలగు వారిని తప్ప ఇంకొకరిని ఈ సమయంలో నేను చూడలేకపోతున్నాను. Or maybe Brother Roberts is here. I'll just have him start a prayer line. Is Brother Roberts back in here? లేక సోదరుడు రాబర్ట్స్ ఇక్కడ ఉండి ఉండవచ్చును. ప్రార్థనా వరుసను ఆరంభించుటకు అతని ఉంచాను. సోదరుడు రాబర్ట్స్ వెనకాల ఉన్నారా? Not here. ఇక్కడ లేరు. All right. My ministry will do for this time. నా పరిచయం నేను ఇప్పుడు చేస్తాను ఈ సమయంలో. I challenge you in the name of Jesus Christ to believe me that I've told the truth about the words. వాక్యాన్ని గురించి నేను సత్యమే చెప్పి ఉన్నానని నన్ను అనగా నేను చెప్పినది సత్యమే చెప్పుడుగా యేసుక్రీస్తు నామమున సవాల్ చేస్తున్నాను. And believe that what I've said to be the truth. Will you do that? నేను చెప్పినది సత్యమే నమ్మండి. అలా చేస్తారా? Let it be, Lord. Let it be. అలాగే ఉండును గాక, అలాగే ఉండును గాక. There's a man sitting right here. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. I want you to turn your eyes. Can't you see that light hanging there? ఈ కళ్ళు అలా తిప్పి చూడండి. అక్కడ వినాడుతున్న వెలుగును మీరు చూడటం లేదా? There's a man sitting here looking at me praying. He's suffering with a lung trouble and weakness. నా వైపే చూస్తూ అక్కడ కూర్చుని ప్రార్థనలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతని ఊపిరితిత్తుల బాధ చేతను ఆ బలహీనత చేతను బాధపడుతున్నాడు. Don't miss it, sir. అది పోగొట్టుకునండి. Mr. Carr, raise up and accept your healing. Jesus Christ makes you well. లేచి నిలబడి స్వస్థత పని అంగీకరించు. యేసుక్రీస్తును స్వస్థపరచండి. I've never seen the man in my life. ఆ వ్యక్తిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. There's a man behind there, very fine, who's praying too. వెనకాల ఇంకొకరు కూర్చొని ఉన్నారు. వారు చాలా మంచివారు. అతను ప్రార్థిస్తున్నారు. But what's the matter with that man? That man there has eye trouble. అయితే ఆ మనిషికి ఏమిటంటే కంటి జబ్బు ఉన్నది అతనికి. He's got a growth in his left side. ఎడమవైపున ఆ జబ్బు ముదిరిపోయినది. His name's Mr. Bartlett. అతని పేరు మిస్టర్ బాట్లెట్. You believe? Is that right, sir? అవునా? అది నమ్ముతున్నారండి? Am I a stranger? You wave your hand. We're all strangers. That's right. నేను మీకు ఎరుకైన వాడిని కాదు. చేయి చూపండి. మనమంతా ఒకరికొకరు తెలియని వారం. అవును. God bless you. Believe you'll be healed. దేవుడు కూడా దీవించును. నమ్మండి, మీరు స్వస్థపడతారు. You believe. నమ్ముతున్నారా? What'd you tell him that for? పేరా 165. దాన్ని బట్టి నీవేమి చెప్తావు? You believe me to be his prophet, sir? నేను ఆయన ప్రవక్త నమ్ముతున్నారండి? Yes, sir. You're suffering with a spiritual upset, a little upset in business and saying, that's right, that's right. వ్యాపార సంబంధంగా కొంత అలసట చెందారు. అవునా? Mr. Carlson, you believe with all your heart that Jesus will straighten it out for you? మిస్టర్ కాల్సన్, యేసు మీకు అది సరిచేస్తాడు. మీ నిండు హృదయంతో నమ్ముతున్నారా? Is that your name? That's your place? అదే మీ పేరు, అదే మీ స్వస్థలము. All right. You can have what you ask for. Amen. నీవేది అడుగుతావో అది పొందుకుంటావు. ఆమేన్. Somebody over here believe it. ఇక్కడ ఇంకొకరు నమ్ముతున్నారా? Amen. Somebody with genuine Holy Ghost faith. నిజమైన పరిశుద్ధాత్మ విశ్వాసముతో ఇంకొకరు. Miss Walrow. I see that. I know you. మిస్టర్ వాల్రో, నేను చూస్తున్నాను. మీరు నాకు తెలుసు. No, it isn't for you. It's for that baby, and that baby is your great-grandson. కాదు, అది నీకు కాదు. అది ఆ బిడ్డ కొరకే. ఆ బిడ్డ నీ యొక్క మునిమనవడు. I've never seen him in my life. That's the truth. నా జీవితంలో ఎన్నడూ కూడా అది చూడలేదు. సత్యమే. The baby suffering with the eye trouble caused from an allergy he had. That's thus saith the Lord. బిడ్డ కంటి బాధతో బాధపడుతున్నాడు. అది ఎలర్జీ వల్ల కలిగినది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. You believe? నమ్ము. Lady, you're very sick. You're nervous. Got a stomach trouble. Almost in a nervous breakdown. ఓ స్త్రీ, నీవు చాలా బాధతో ఉన్నావు. కడుపు నొప్పితో నీవు భయపడిపోతున్నావు. నిజంగా భీతిపోతున్నావు. You believe that God will heal you? దేవుడు నిన్ను స్వస్థత చేస్తాడు. నమ్ముతావా? Mary, believe with all your heart in Jesus Christ will give you your desire. నీ హృదయపూర్తిగా నమ్ము. యేసుక్రీస్తు నీ కోరిక నెరవేరుస్తాడు. He's on your left. ఆయన నీ ముందే ఉన్నాడు. There's a little lady sitting here praying, looking right at me. Head down. ఇక్కడ ఒక అమ్మాయి నా వైపు చూస్తూ ప్రార్థిస్తున్నది. తల వంచుకొని ఉన్నది. Raise up, look at me. తల ఎత్తి నా వైపు చూడు. Good person. You're not from here.
You come from away from here, New York. మంచి వ్యక్తివి. నీవు ఇక్కడ దానవు కాదు. నీవు దూర ప్రాంతం నుండి అనగా న్యూయార్క్ నుండి వచ్చావు. But if you believe that Jesus Christ makes the well, He'll give you the baptism of the Holy Ghost. యేసుక్రీస్తుని బాగు చేయడానికి నీవు నమ్మితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. You believe that? నమ్ముతున్నావా? Mrs. Bryan from New York. Believe with all your heart you can receive the Holy Ghost right now. బాయ్, న్యూయార్క్ సంబంధించిన దానవు. హృదయపూర్తిగా నమ్ముతున్నావా? ఇప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. It's in your lap, friends. Do you believe it? స్నేహితులారా, అది మీ బడిలోనే ఉన్నది. మీరు నమ్ముతున్నారా? Word make itself manifest. వాక్యమే దాన్ని బహిర్గతము చేస్తున్నది. You believe Jesus Christ is the same yesterday and forever? యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడని నమ్ముతున్నారా? I don't know these people. God's my judge. I don't know these people. ఈ ప్రజలెవరో నాకు తెలియదు. దేవుడు నా తీర్పరి. ఈ ప్రజలు నాకు తెలియదు. Jesus Christ knows them. యేసుక్రీస్తుకు వారెవరైనది తెలుసు. What will you do with this anointed word? అభిషేకించమని వాక్యాన్ని గురించి యొక్క అభిమతం ఏంటి? As He said, as it was in the days of Sodom, so shall it be in the coming of the Son of Man. సదమ దినముల్లో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమార్ దినములో ఉండని ఆయన చెప్పారు. If this part's true, the message that I preach is true. ఈ భాగము సత్యమైతే నేను ప్రకటిస్తున్న వర్తమానము సత్యమే అవుతుంది. It's the Holy Ghost itself doing its own interpretation that is right. ఆత్మయే ఆయనకు ఆయన అనువాదము చేయవారై ఉన్నారు. అది వాస్తవము. Amen. Believe it with all your heart. ఆమేన్. నీ హృదయపూర్తిగా నీవు నమ్ము. Will you do it? నమ్ముతావా? Stand up on your feet then and accept it in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో నిలవబడి దాన్ని అంగీకరించు. While the Holy Ghost is here, I'll lay hands upon these handkerchiefs here. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండగానే ఇక్కడున్న చేతి రుమాల మీద నా చేతులు ఉంచుతాను. Let's raise our hands to Christ. మన హస్తాలు క్రీస్తు వైపు ఎత్తుదాము. Lord Jesus, we believe you. ప్రభువైన యేసు, మేము నిన్ను నమ్ముతున్నాము. We know you're the truth, the light, the word. నీవే సత్యమని వెలుగని వాక్యమని మాకు తెలుసు. I put my hands upon these handkerchiefs. నా హస్తాలు ఈ చేతి రుమాలపైన ఉంచున్నాను. I pray, Lord Jesus, that your power will circle through this building, through these handkerchiefs, over these little coats and cloaks. ఈ భవంతిలోనికి, ఈ చేతి రుమాల్లోకి, ఈ చిన్న కోటులు చొక్కాల్లోకి నీ శక్తిని ప్రచురింప చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. And may the Holy Ghost come upon them, Lord. ప్రభువా, పరిశుద్ధాత్మ వాటిపైకి వచ్చును కాక. Granted, and may they be healed, every one of them, for thy word is true. అనుగ్రహించండి. అవన్నీ వారందరినీ స్వస్థపరచండి. ఎందుకంటే నీ వాక్యము సత్యమే. Granted, Lord. ప్రభువా, దయచూపండి. Now to everyone in the congregation, what will you do with this Jesus called Christ? కూడికలో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తుని యేసుని ఏమి చేస్తారు? It's on your hand. అది మీ చేతులపైనే ఉన్నది. Don't you let the people tell you. I mean the people on this tape, the people out here in the audience. What will you do with it today? ప్రజలు మీకది చెప్పరా? అనగా ఈ టేపు వింటున్న ప్రజలు, ఇక్కడ సమూహంలో ఉన్నవారు ఈ రోజు దాన్ని గురించి మీరు ఏమి చేస్తారు? Why don't you accept him? Every sick man in here. ఇక్కడ ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తుడు ఆయన ఎందుకు అంగీకరించరు? Every doubting man in here. Every doubting woman. ఇక్కడ ఉన్న ప్రతి అపనమ్మకముతో ఉన్న మనిషి, అపనమ్మకముతో ఉన్న స్త్రీ, Why don't you accept him as your Savior? ఆయన్ని మీ రక్షకునిగా ఎందుకు అంగీకరించరు? You'll never wash him off your hand. మీ చేతులపై నుండి మీరు ఆయన్ను ఎన్నడూ కడిగివేయలేరు సుమా. Your creed will never take him off. మీ మత శాఖ ఆయన ఎన్నడూ తొలగించలేదు సుమా. There's not enough Fuller's soap in the country to move it. దానిని కడిగివేయడానికి తగినంత ఫుల్లర్ సోపు లేదు. Only one thing you can do, get him in your heart. నీవు ఒకటి చేయగలవు. నీ హృదయంలోకి ఆయన్ని స్వీకరించు. Amen. Will you accept it? Raise your hands then and say, give him praise and glory. ఆమేన్. దాన్ని అంగీకరిస్తావా? అలాగైతే నీ చేతులపైకెత్తు. ఆయనకే స్తుతి మహిమలు చెల్లించు. Heavenly Father, they are yours. పరలోక తండ్రి, వారు నీవారై ఉన్నారు. Your word is identified. నీ వాక్యము గుర్తించబడి ఉన్నది. The people are yours. ప్రజలు నీవారు. I commit them to you in Jesus Christ's name. Amen. యేసుక్రీస్తు నామమున వారిని నీకు అప్పచెప్తున్నాను. ఆమేన్. Raise up your hands now and praise him. నీ చేతులెత్తి ఆయన స్తుతించండి. And I commit him to you in Jesus Christ. యేసుక్రీస్తు నామమున ఆయన్ని మీకు అప్పచెప్పుతున్నాను.